ఐపీఎల్ హిస్టరీలో ఒక ఆక్షన్ మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ కొంచెం మారిపోయి ఉంటే ఈరోజు ఐపీఎల్ స్టోరీ మొత్తం వేరేలా ఉండేదేమో. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మోడర్న్ డే క్రికెట్లో టూ గ్రేట్స్ ఆల్మోస్ట్ ఒకటే ఐపీఎల్ టీంలో ఆడేవారు. 2011 ఐపీఎల్ మెగా ఆక్షన్ ముందు రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ నుండి రిలీజ్ అయ్యాడు. అందుకే ఆక్షన్ పూల్లో టాప్ ఇండియన్ స్టార్స్లో ఒకటిగా అవైలబుల్ ఉన్నాడు. ఆక్షన్లో ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ రోహిత్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. విరాట్ కోహ్లీని మాత్రం ఆర్సీబీ ఆల్రెడీ రిటైన్ చేసుకుంది. అంటే థియరీలో చూస్తే ఆర్సీబీ దగ్గర విరాట్ ఉన్నాడు, ఇంకా రోహిత్ని కలుపుకునే ఛాన్స్ కూడా ఉంది. ఆక్షన్ హాల్లో రోహిత్ శర్మ నేమ్ పిలిచారు. టీమ్స్ అన్ని బిడ్డింగ్ స్టార్ట్ చేశాయి. ప్రైస్ ఫాస్ట్గా పెరుగుతూ వెళ్ళింది, కానీ ముంబై ఇండియన్స్ సీరియస్గా పుష్ చేశారు. ఫైనల్గా ఎంఐ రోహిత్ శర్మని అరౌండ్ $2 million అంటే ఆల్మోస్ట్ 9,20 రూపాయలకు సైన్ చేసింది. ఆ సైనింగ్ రోహిత్ శర్మని మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ని కూడా మార్చింది. ఆ టైంలో ఆర్సీబీ వేరే స్ట్రాటజీ ఫాలో అయింది. రోహిత్ కోసం అగ్రెసివ్గా ఫైట్ చేయకుండా సౌరవ్ తివారీ మీద పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. తివారీ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి యంగ్ ఇండియన్ పవర్ హిట్టర్ అని నమ్మారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రోహిత్ ముంబై ఇండియన్స్ డీల్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మల్టిపుల్ టైటిల్స్, సక్సెస్ఫుల్ క్యాప్టెన్సీ, ఒక లెజెండరీ ఎంఐ ఎరా. తివారీ డిసిజన్ మాత్రం ఆర్సీబీకి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఒక ఆక్షన్ డెసిజన్ ఒక ఫ్రాంచైజ్ డెసిషన్ని మార్చేస్తుంది. మీరేమంటారు? ఆర్సీబీ రోహిత్ కోసం ఫైట్ చేయాల్సిందా? కమెంట్స్లో చెప్పండి.